వివిడి న్యూస్ కు స్పందించిన కూటమి నాయకులు ఆదోని వంక పరిశీలనకు 22 లక్షల రూపాయలతో కొత్త కల్వట్టు నిర్మాణం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆర్ఆర్ లేబర్ కాలనీ సమీపంలో ఉన్న ఆవుదూడ వంకను ఈ రోజు బీజేపీ కూటమి నాయకులు కలిసి పరిశీలించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నాయకుడు వెల్లాల మధుసూదన్ శర్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులు ప్రజల రాకపోకల భద్రత కోసం 22 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కొత్త కల్వట్టు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను రాబోయే 10 రోజుల్లోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో మంచి జరిగితే వైఎస్ఆర్సీపీ తమ ఖాతాలోకి వేసుకుంటుంది, కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం కూటమి ప్రభుత్వంపై నెట్టేయాలని చూస్తోంది అని ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదుపు తప్పి అంటే అది ఎందువల్ల పడిందనేది ఇంకా అధికారులు కూడా నిర్ణయించలే. ఆర్టీఓ అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు నిర్ణయించలే. అది ఉన్నటువంటి వాదన ఏంటంటే బ్రేకులు ఫెయిల్ అయ్యి లోపల పడిపోయింది అనేది ఉంది. బ్రేకులు అనేది మన కంట్రోల్లో లేదు, మానవ కంట్రోల్లో కాదు, కాబట్టి అది పొరపాటున పడిపోయిందని ఒక సమాచారం ఉంది. అది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఈలోగానే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా హంగామా చేస్తున్నారు. ఇక్కడ ఏదో జరగకూడదు జరిగిపోయింది, అదేదో కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయించినారు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తూ ఉన్నా, ఏదైనా జరిగితే మా వల్ల జరిగిందని చెప్పుకోవడం, ఏదైనా పొరపాటు జరిగితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తప్పుడు నిర్ణయం వల్ల జరిగిందంటారు. ఆడ బైపాస్, కొత్త బైపాస్ కానీ మెడికల్ కాలేజ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకుండా పని జరిగేటువంటి కార్యక్రమం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోతే కాలేజ్ తయారవుతుందా, లేకుంటే బైపాస్ తయారవుతుందా? అవి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేటివే. అవి మాత్రం మేము తెచ్చినాం గుండెలు కొట్టుకుంటారు. మరి ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈ రోడ్డు హైవే రోడ్డు వేయడం జరిగింది. హైవే రోడ్డు వేసినప్పుడు మేము అప్పటికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం. ఈ ఏరియాకు కౌన్సిలర్గానే ఉన్నాం 2018-19లో. అప్పుడు మేము చాలాసార్లు అడిగాం, అయ్యా మేము కౌన్సిలర్గా ఉన్నాం, ప్రజలకు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, దీనికి అప్రోచ్ రోడ్ వేయించండి, ఆ కాంట్రాక్టర్తో మాట్లాడండి, పంజరాపోలకు కూడా దిగడానికి అప్రోచ్ రోడ్లు లేవు, కాంట్రాక్టర్తో మాట్లాడి అప్రోచ్ రోడ్లు వేయండి అని చెప్పి మేమే స్వయంగా అడిగినటువంటి పరిస్థితి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండి, వైసీపీ ఎమ్మెల్యే ఉండి, వైసీపీ ప్రభుత్వంలో పనులు జరిగేటప్పుడు మీకు చేయకుండా ఈరోజు వచ్చి ఇక్కడేదో వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పనులు జరిగినట్టు, కూటమి ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలకు ఇవన్నీ తెలుసు. 2018లో ఎవరి ప్రభుత్వం ఉంది, మేము ఎప్పుడు మాట్లాడుతున్నాం. కాలేజీ ఇప్పుడు బైపాస్ ఎమ్మెల్యే గారు వచ్చినా పూర్తి అయింది. ఎమ్మెల్యే గారు దాన్ని కొద్దిగా అరకొర నిధులు ఉంటే తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయించినాడు. మరి ఈ మెడికల్ కాలేజీని కూడా పీపీపీ పద్ధతి ప్రకారం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ జరిగే పనులు మాత్రం మేమే చేసినామంటారు. తప్పులు చేసిన పనులు మాత్రం కూటమి ప్రభుత్వంలో జరిగినాయంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వచ్చే ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తగిన సమయంలో మీకు తప్పకుండా ఒకసారి బుద్ధి చెప్పినారు, రెండోసారి కూడా జనరల్ ఎలక్షన్లో చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నా భార్య కౌన్సిలర్గా ఉండి, మన 35వ వార్డు కౌన్సిలర్గా ఉన్నా, మా బాధ్యతగా అంటే ఈ బీజేపీలో ఉన్నాం కాబట్టి మేము కూడా దీనికి ఎంతో కొంత ముందు చెప్పాం. ఇప్పుడు కూడా చెప్పాలంటే ఉద్దేశం చేత మేము కమిషనర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి పేపర్లో కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఈ రోడ్డు గురించే మాట్లాడినాం. ఈ రోడ్డుకు అప్రోచ్, ఇది మన కాంపౌండ్ వాళ్ళు కావాలి, అప్రోచ్ రోడ్డు వాళ్ళు కావాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము మా బాధ్యతగా అడిగాం. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేస్తుంది తప్ప తప్పించుకొని తిరగడానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు. ఎమ్మెల్యే గారు ఏది చెప్తారో అదే చేస్తారు. దీనికి ఫండ్స్ కూడా తెస్తామని చెప్పారు. అంటే మున్సిపాలిటీ నిధులతో కాదు కాబట్టి, ఇది నేషనల్ హైవే వాళ్ళు శాంక్షన్ చేయాల్సింది కాబట్టి 15th ఫైనాన్స్ ప్రకారం దాంట్లో పెట్టించి ఆ నిధులు దాదాపు 23 లక్షలు తీసుకొచ్చి దీన్ని తొందరలో టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభం చేస్తారు. ఈలోగానే తప్పు జరిగిపోయినట్టు కూటమి ప్రభుత్వం పైన నిందలేయడం మంచిది కాదని చెప్పి వైసీపీ ప్రభుత్వం వారిపై వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను వినవిస్తూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన్ శర్మ, బీజేపీ నాయకులు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఒక బ్రిడ్జి యొక్క వాల్ విషయంలో పత్రికలకు
అనేక మంది ప్రజా సంఘాల నాయకులు ఏదో జరిగిపోయిందని చెప్పని పేపర్లు ఇవ్వడం జరిగింది. అదొక చిన్న మనవి. ఎవరో గమనించిన విషయము, బ్రిడ్జి చూసారా? ఒకసారి ఇక్కడ చూడండి. ఆ రోజు ఇంతవరకు తీసుకొచ్చి ఇది ఫుల్ఫిల్ ఎందుకు చేయాలని చెప్పని నాది ప్రభుత్వాన్ని, నాది ఎమ్మెల్యేని అప్పటి నాయకులు ఎందుకు నిలవేయలేరు? వర్క్ అప్పుడు పూర్తిగా జరిగింది, మరి ఎందుకు పని పెండింగ్ పెట్టారు? ఇవాళ ఇంతవరకు రావాలా? ఇది హైవేకి సంబంధించి, నేషనల్ హైవేకి సంబంధించి. అంటే ఇక్కడ మా ఒక అప్పీల్ ఏంటంటే, ఏమొచ్చి 2.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉండి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మార్గాన్వేషణ చేస్తున్నా. గత ప్రభుత్వంలో 18-19 కాలంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయక ఇప్పుడు మేమేదో వచ్చి చేయలేదని చెప్పని ఆరోపణ చేస్తున్నారు. గతంలో వాళ్ళు సముచితంగా 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి అప్పుడు పని చేయకపోవడం, అప్పుడు ప్రజలు కనిపించట్లేదా? అప్పుడు పిల్లలు పాఠశాలలు కనిపించట్లేదా అనేది భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంతటి సమస్యను ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయలు? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఆ రోజు ప్రజా సమస్య ఉండింది, ఆ రోజు ఇదే సమస్య ఉండింది కదా, మరి ఆ రోజు కనిపించలేదు మీకు సమస్య. ఈరోజు గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి గారు 15th ఫైనాన్స్ కమిషన్లో పెట్టించి సబ్జెక్ట్ను మూవ్ చేశారు. అఫీషియల్గా అమౌంట్ కూడా డ్రా చేయించారు. పెద్దలు తమ్ముడు చెప్పినట్లుగా, నారాయణ గారు చెప్పినట్లుగా, పెద్దలు చెప్పినట్టుగా, మసూనాన్న గారు చెప్పినట్టుగా శూన్య వర్కులు స్టార్ట్ అవుతుంది. టెండర్ కాల్ఫర్ చేస్తే వర్కులు స్టార్ట్ అవుతుంది. చక్కగా మూమెంట్ చేసి ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీ కానీ, శాసనసభ్యులు కానీ, నాయకులు కానీ మేము తక్షణం స్పందిస్తాం. దయచేసి సమస్యలు మా దృష్టికి రావాల్సింది కానీ సమస్యలు మా దృష్టికి తీసుకురాకున్నట్టుగా ఏదో జరిగిపోతుంది, ఏమీ చేయట్లేదు, అంతా శూన్యమైనటువంటి మాటలు హాస్యాస్పదం. ఇప్పటికన్నా ఏదో నాయకులు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక బీసీ ఎమ్మెల్యేని అన్ని వైపులా అటాక్ చేస్తున్నారు. ఇది బాగా గమనించాల్సిన విషయం. ముఖ్యమంత్రిగా అటాక్ చేస్తున్నారు. పని చేయించుకునే సామర్థ్యం, పనిచేసే సామర్థ్యం అంటే ఎమ్మెల్యే దగ్గర పని చేయించుకోలేకపోవడము, నిత్యము ఆరోపణలకే సమయం కేటాయించడము సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఈ వర్క్ జరుగుతుంది, మీరు చూస్తారు. ఎందుకంటే ఈరోజు వచ్చారు మీరు అందరూ కూడా, విలేకరుల సమక్షంలో జరిగినటువంటి విషయం ఇది. ఖచ్చితంగా వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. మేమంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ప్రజల తరపున పనిచేస్తుంది. ఎమ్మెల్యేలు కూడా సముచితంగా ఉన్నారు, ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతా అని చెప్పి చెప్తున్నారు. అటువంటిప్పుడు ఇతరుల ప్రతిపక్షాలకు ఎలాంటి పని పాదాలు లేకున్నట్టుగా ఏ చిన్న కారణాలు దొరికితే తప్ప నిత్యము ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు తప్ప వేరే ఏం చేయట్లేదు. ప్రజలు బాగా గమనించాలి, పని చేయించుకోవాలని చెప్పని మరొకసారి మేము ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్య పరిష్కారం కాకుంటే ప్రశ్నించాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. నాకు ఈ అవకాశం కల్పిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.